ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల వద్ద కోళ్ల కళేబరాలను పూడ్చిపెట్టిన గుట్టలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్షులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కోళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడడంతో కోళ్ల షెడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి పౌల్ట్రీ రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏ పౌల్ట్రీలోకి వెళ్ళినప్పటికీ కూడా గుట్టలుగా మృతి చెందినటువంటి కోళ్లు, వాటిని పూడ్చిపెట్టినటువంటి గట్లు ఈ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా గత డిసెంబర్ నుంచి కూడా వైరస్ వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది. అయితే జనవరి 3వ వారం నుంచి కూడా వైరస్ వ్యాప్తి విస్తృతం కావడంతో పౌల్ట్రీల్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆ పౌల్ట్రీ పరిసరాల్లోనే కోళ్లను పూడ్చిపెడుతున్నటువంటి పరిస్థితి, 10 అడుగుల గోతులు తీసి ఆ కోళ్లని వేల సంఖ్యలో పూడ్చిపెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గట్టంతా ఏదైతే ఉందో ఇందులో కోళ్లని పూడ్చిపెట్టారు, మృతి చెందినటువంటి కోళ్లను పూడ్చిపెట్టారు. చాలా వరకు కోళ్లని ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో చికెన్ తినాలంటే ఇక్కడ ఈ నాన్ వెజ్ ప్రేమికులు కూడా కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ఏ రకంగా ఉంది అంటే మొత్తం కూడా ఈ పౌల్ట్రీలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వేల్పూర్లోని ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ వద్ద ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఎప్పుడు ఈ కోళ్లతోటి కిటకిటలాడేటటువంటి పౌల్ట్రీలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కారణంగా ఆ జోన్లో ఉన్నటువంటి సుమారుగా 1 కిలోమీటర్ జోన్లో ఉండేటటువంటి మిగతా పౌల్ట్రీల్లో దాదాపు 3 నెలల వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు, అక్కడ కోళ్లను నిర్మూలించాలి, వాటిని బయటికి తరలించకూడదు అనేటటువంటి ఆదేశాలను అధికారులు ఇవ్వడంతో ముందు చర్యల్లో భాగంగా కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు కోళ్ల నుంచి ఒక ఫామ్ నుంచి మరో ఫామ్కి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే వైరస్ సోకినటువంటి కోళ్లు బయట అమ్మేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక మృత్యువాత పడుతున్నటువంటి కోళ్లను ఈ స్థాయిలో గోతులు తీసి ఇక్కడ పెద్ద సంఖ్యలో వీటిని పూడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ అనేకమైనటువంటి వేలాది కోళ్లను ఇదే రకంగా పౌల్ట్రీల్లో పూడ్చి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి అనేది ఎంత భయంకరంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఒక వేల్పూర్తో పాటు మరోవైపు పెరవలి మండలంలోని కానూరు అగ్రహారంలో కూడా ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అనేది అయ్యింది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి.